వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ ప్రేమిక. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేయబోతున్నాను అనమాట. ఒక లాంగ్ వీడియో దట్టు. ఇప్పటి వరకు షార్ట్స్ అన్ని పెడతానే ఉన్నాను, బట్ ఫ్రమ్ నౌ ఆన్ ఐ పోస్ట్ ఈవెన్ ద లాంగ్ వీడియోస్. సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా ఒక టెంపుల్ గురించి అండి. ఈ టెంపుల్ వచ్చేసి విజయవాడలో లొకేట్ అయింది. విజయవాడ సీతానగరంలో విజయకిలాద్రి టెంపుల్ అంటే చాలా మందికి ఐడియా ఉంది, అండ్ ఐడియా లేని వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే కంప్లీట్గా తీశాను టెంపుల్ అంతా ఎలా ఉంటుంది, ఏంటి అసలు అక్కడ ఏ స్వామివార్లు ఏ అమ్మవార్లు దర్శనం ఇస్తారు, అండ్ ఆ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. సో లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఎవరికైనా లొకేషన్ ఐడియా లేకపోతే ఆ లొకేషన్ని ఫాలో అయ్యి వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ టెంపుల్ వెబ్సైట్ కూడా ఉంది, ఆ టెంపుల్ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో దట్ మీకు కొంచెం ఇన్ డీటెయిల్ హిస్టరీ తెలుసుకోవాలన్నా ఆ టెంపుల్ యొక్క వెబ్సైట్లో హిస్టరీ ఉంది. సో ఆ హిస్టరీ కూడా చదువుకోవచ్చు. అండ్ పంతులు గారు క్లియర్గా ఆ వీడియోలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు ఆ టెంపుల్ యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు హిస్టరీ ఏంటి అనేది మొత్తం ఆ వీడియోలో కూడా ఉంది. ఆ వీడియో కూడా పెడతాను. సో ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో దట్ ఆ టెంపుల్ గురించి మొత్తం మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఈ విజయకిలాద్రి కొండ మీదకి మనకి 2 వేస్ ఉన్నాయి వెళ్ళడానికి. ఒకటి వచ్చేసి రోడ్వేలో ఏంటంటే మనకి బస్సెస్ అండ్ కార్స్ ఎలా ఉన్నాయి అన్నమాట. 2 వీలర్ ఎలా లేదు. 2 వీలర్కి మనకి కింద పార్కింగ్ ఉంది. సో 2 వీలర్ ఎవరైతే తీసుకొస్తున్నారో అవి కింద పార్క్ చేసేసుకొని బస్సులో వెళ్ళిపోవచ్చు. బస్కి వచ్చేసి పర్ హెడ్ ఫేర్ వచ్చేసి 30 రూపీస్ తీసుకుంటున్నారు అప్ అండ్ డౌన్. సో బస్సులో వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ కార్ అన్న వాళ్ళు డైరెక్ట్గా కార్ పైకి తీసుకెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ స్లోప్ ఉంటుంది కదా, స్లోప్కి మనకి వెనకాలకు పార్క్ చేస్తున్నారు పైన టెంపుల్ దగ్గర. సో అండ్ అనదర్ వే వచ్చేసి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ద్వారా కూడా మనం కొండ ఎక్కేసి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ 2 వేస్ ఉన్నాయి విజయకిలాద్రి టెంపుల్కి వెళ్ళడానికి. అక్కడ కనబడుతుంది కదా ఆ కొండ మీదనమాట గుడి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి గుడి కింద కూడా ఉందన్నమాట. చాలా బాగున్నారు వెంకటేశ్వర స్వామి. అండ్ ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్ అనమాట. ఇలా బస్సెస్ ఉంటాయన్నమాట, మనకి బస్సెస్లో వెళ్ళిపోవచ్చు పైకి. అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి చెప్పాను కదా కింద ఉంటుందని, అది. సో ఇలా బస్సులో మనం పైకి వెళ్ళిపోవచ్చు. 2 వీలర్స్ ఏదైతే ఉన్నాయో కింద పార్క్ చేసేసుకోవాలి. అండ్ కార్ పార్కింగ్ అయితే ఇక్కడ ఉంటుంది. మనం బస్సులో వెళ్ళడానికి పర్ హెడ్ టికెట్ వచ్చేసి 30 రూపీస్ పడుతుంది అనమాట. టికెట్స్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్లో భూవారాహి స్వామివారు మనకి దర్శనం ఇస్తారనమాట. అండ్ అక్కడ ధ్వజస్తంభం దగ్గర మనకి వెంకటేశ్వర స్వామి వారు దర్శనం ఇస్తారు. రామచంద్రుడు ద్వాపరయుగ స్వరూపంగా కృష్ణుడు, కలియుగ స్వరూపంగా వెంకటేశ్వర స్వామి అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ స్వామికి కుడివైపున సుదర్శన నరసింహ స్వామి ఆలయం. ముందు సుదర్శనుడు ఉంటాడు, వెనక నరసింహ స్వామి ఉంటాడు. స్వామి చేతిలో ఉన్నటువంటి చక్రానికి సుదర్శనం అని పేరు అన్నమాట. ఆ సుదర్శన భగవానుడు ఎప్పుడు కూడా స్వామి ఎప్పుడు ఏ యుగంలో ఏ అవతారంగా వచ్చినా స్వామికి రక్షణగా సుదర్శన భగవానుడు ఉంటాడు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆలయాలు కూడా రక్షణగానే సుదర్శన స్వామి. ఆ తర్వాత అష్టలక్ష్మి రహిత లక్ష్మీనారాయణుడు. మనకి ఎన్ని సంపదలు కావాలన్నా మనం స్వామి ద్వారా పొందాలి అంటే అమ్మ యొక్క అనుజ్ఞ వేసి మనకి స్వామి కూడా సంపదలు ఇవ్వడం. స్వామి కూడా అంత ప్రకాశవంతంగా ఆయన మనం గుర్తిస్తున్నాము అంటే లక్ష్మీ అమ్మవారు ఆయన దగ్గర ఉండడం వల్లనే ఆయనకు కూడా గుర్తింపు అనేటువంటిది ఉంటుంది. లోకాలన్నీ కూడా దేవతలే కానీ మునులే కానీ ఋషులే కానీ వీరంతా కూడా స్వామి యొక్క అనుగ్రహం కంటే అమ్మ యొక్క అనుగ్రహం కోసం ఎక్కువ వేచి చూస్తుంటారు. అంటే మనం అడిగిన వెంటనే ఇచ్చేటటువంటిది తల్లి లక్ష్మీదేవి. అటువంటి ఆ లక్ష్మీదేవి 8 స్వరూపాలలో 8 సంపదలను అష్టైశ్వర్యాన్ని అనుగ్రహించడం కోసం అని చెప్పి లక్ష్మీనారాయణతో కూడి ఇక్కడ అష్టలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఆ పక్కన లక్ష్మీ నరసింహస్వామి, ఆ పక్కన ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అన్నమాట. సుమారు 36 అడుగుల అభయాంజనేయ స్వామి ఆలయ దర్శనం కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. చివరిలో శ్రీ భూనీలా సమేత వైకుంఠనాథ స్వామి ఆలయ దర్శనంతో పర్వతం మీద ఉన్నటువంటి ఆలయాల దర్శనం అనేటువంటిది పూర్తవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ మనకి భూవారాహి స్వామి వారు దర్శనం ఇస్తున్నారు. అండ్ ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి మరియు సీతా సమేత విజయ రాఘవేంద్ర స్వామి వారు మనకి దర్శనం ఇస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత విజయ సారథి స్వామి వారు దర్శనం ఇస్తున్నారనమాట.
అండ్ ఫర్దర్ క్లిప్స్లో పంతులు గారు మనకి గుడి ప్రత్యేకత చెప్తున్నారు, వినండి. అండ్ ఇక్కడ మనకి శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీ పద్మావతి అమ్మవారు సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ప్రతిరోజు నిత్య కళ్యాణం కూడా చేస్తారంటండి. సో ఎవరైనా అటెండ్ అవ్వాలనుకుంటే అటెండ్ అవ్వచ్చు. కళ్యాణోత్సవం ప్రతిరోజు జరుగుతుంది. ఎంతో మంది అక్కడ అర్చనాది కార్యక్రమం అలానే ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క సంపదను మనకు ప్రత్యేకించి ఇచ్చినటువంటి ఒక నిలయంగా మనకి క్షేత్రం ఇక్కడ దర్శనమిస్తుంది. భూమికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, కోర్టుకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వరాహ స్వామి ఒక 6 వారాలు అర్చన చేసుకొని ఒక 21 ప్రదక్షిణలు చేసి వెళ్ళడం వల్ల మనం అనుకున్నటువంటి ఆ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుండి తొందరగా మనకు విముక్తి లభిస్తుంది. అట్లాగా అలానే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా ఒక 7 వారాలు అర్చన చేయించుకొని స్వామికి ఒక 18 ప్రదక్షిణలు చేసినట్లయితే మనకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించి మనం అనుకున్నటువంటి సంపదలు ఏవైతే ఉంటాయో అది ధన రూపంగా కానీ, వస్తు రూపంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఏ విధమైనటువంటి సంపదనైనా సరే అనుగ్రహించేటటువంటి వాడు స్వామి వెంకటేశ్వర స్వామి. స్వామి యొక్క పేరులోనే ఉంది. వెంకటేశ్వరుడు అంటే వేం అంటే పాపాలు, కటహ అంటే తొలగించేటటువంటి వాడు. ఈ కలియుగంలో ఉన్నటువంటి మనమంతా కూడా మనకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించుకొని మంచి సంపదను పొందాలి. స్వామి యొక్క మూలస్థానమైనటువంటి శ్రీవైకుంఠం మోక్షాన్ని పొందాలి అంటే తన యొక్క పాదాలని ఆశ్రయించాలి అని మనకు ఇంకొక చేతిలోనేమో పాదాలను చూపిస్తుంటాడు. ఎందుకని అంటే మీరంతా కూడా ఆశ్రయించవలసినటువంటి వాటిని కుడి చేతితోనే తన యొక్క పాదాలను చూపిస్తుంటాడు. మీరంతా ఆశ్రయించవలసినటువంటి పాదాలు ఇవే. ఈ పాదాలు కనుక ఆశ్రయిస్తే మీరు పొందినటువంటి ఫలం ఏమిటి అంటే ఎడమ చేతితోనే మోకాలను చూపిస్తుంటాడు. ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటాలి అంటే సహజంగా సముద్రాన్ని దాటాలని మనం దాటగలుగుతామా? పడవలు ఇవి కాకుండా. కానీ ఎటువంటి ఉపాయం లేకుండా, ఎటువంటి సాధన లేకుండా మీరంతా సముద్రాన్ని దాటే విధంగా అనుగ్రహిస్తాను. ఈ సంసారమైనటువంటి సముద్రాన్ని మోకాళ్ళలోనే మీరంతా దాటే విధంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని తెలియజేస్తూ మన కోసం అని చెప్పి కలియుగంలో వచ్చినటువంటి అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి. ఇక్కడ అంటే వాళ్ళంతా చేరవలసినటువంటిది ఆ శ్రీవైకుంఠం. ఆ శ్రీవైకుంఠాన్ని చేరాలంటే ముందుగా మొట్టమొదటి గురువుని ఆశ్రయించాలని మనకు పెద్దలు చెప్తారు. ఆ గురువుని ఆశ్రయించి గురువు చూపించినటువంటి మార్గం కూడా మనం భగవంతుని ఆరాధన చేసినట్లయితే ఆ శ్రీవైకుంఠాన్ని పొందుతాము అని చెప్పి ఆ వైకుంఠంలో ఉండేటటువంటి స్వామి ఇన్ని యుగాల్లో ఇన్ని స్వరూపాలుగా మనమంతా ఆరాధన చేసుకోవడానికి వీలుగా మన కోసం చివరిగా వచ్చినటువంటి స్వరూపం ఈ అర్చనా స్వరూపం అని చెప్పి ఈ క్రమం అందరికీ తెలియాలి అని చెప్పి చిరంజీవి స్వామిని ఆలయానికి నిర్మాణం చేయించారు. చాలా గొప్పైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో మనం వచ్చి ఏ సంపద కావాలి అని కోరినా వెంటనే మనకు ఆ కోరిక ఫలిస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు అనుకున్నాం కదా మరుక్షణంలోనే అయిపోవాలి అని అంటే అది జరగనటువంటి పని. ఎక్కడైనా సరే మనం ఒక విత్తనం వేసి వెంటనే ఇంకో విత్తనం వేసినట్టు పొద్దున నాకు పండు కావాలి, చెట్టు వచ్చేయాలి, పండు కావాలని వస్తుందా? దానికి కూడా కొంత సమయం పడదు. అలానే అయితే కొన్ని వెంటనే అయిపోతాయి, కొన్ని ఆ సమయం వచ్చేంత వరకు సమయం పడదు. కాబట్టి భగవంతుడి దగ్గరికి మనం ఎప్పుడు వచ్చినా సరే భగవంతుడే మనల్ని ఇక్కడికి రప్పించుకున్నాడు. మనకు కావలసినటువంటి సంపదను అనుగ్రహించడం కోసం అని చెప్పి మనల్ని భగవంతుడే ఇక్కడ వరకు రప్పించుకున్నాడు అనేటువంటి విశ్వాసంతో కనుక మనం భగవంతుని ఇక్కడ ఆరాధన చేసినట్లయితే ఆ ఫలం మనందరికీ కూడా తొందరగా లభిస్తుంది. మనకి ఇక్కడ శ్రీ ఆండాళ్ అమ్మవారు మరియు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. సుదర్శన పెరుమాళ్ స్వామి వారి దర్శనం ఇస్తున్నారు మనకి. అండ్ ఇక్కడ మనకి సుదర్శన స్వామి వెనకాల లక్ష్మీ నరసింహ స్వామి వారు మనకి దర్శనం ఇస్తున్నారు. అండ్ ఇక్కడ స్వామివారిని అమ్మవారిని ఊరేగించే టైంలో వాహనాలు ఏవైతే వాడతారో ఆ వాహనాలన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఈ గుళ్ళో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సమేత అష్టలక్ష్మి అమ్మవార్లు దర్శనం ఇస్తారు.
సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ విజయవాడ సగం సిటీ అంతా కనబడుతుంది. అండ్ అది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్, కృష్ణా నది. ఆల్మోస్ట్ మనకి మొత్తం వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంది. ఫొటోస్ దిగడానికి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్. అండ్ చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట గుడి. ఆంజనేయ స్వామి గుడి కన్స్ట్రక్ట్ చేయిస్తున్నారంట. అండ్ అది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్. అండ్ మనకి ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారి దర్శనం ఇస్తున్నారు మనకి. అండ్ మనకి ఇక్కడ వీరలక్ష్మి అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. సో ఇక్కడ వచ్చి మనకి ధనలక్ష్మి అమ్మవారి దర్శనం ఇస్తున్నారనమాట. అసలు చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో. ఇక్కడ వచ్చి సంతాన లక్ష్మి అమ్మవారి దర్శనం ఇస్తున్నారు మనకి. ఎంత కలగా ఉన్నాయంటే అమ్మవార్లందరూ ఇక్కడే కూర్చొని ఉన్నట్టు ఉన్నారు. అంత కలగా ఉన్నాయి. చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు జయలక్ష్మి అమ్మవారి దర్శనం ఇస్తారు. అసలు ఎంత కలగా కనబడుతున్నారండి. ఇక్కడ వచ్చి దానిలక్ష్మి అమ్మవారి దర్శనం ఇస్తారు మనకి. అండ్ మనకి ఇక్కడ శ్రీ ధైర్యలక్ష్మి అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఇది వచ్చేసి నరసింహస్వామి గుడి అన్నమాట. అండ్ ఇక్కడైతే మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనం ఇస్తున్నారు. అసలు ఆ స్వామిని చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదండి. సో నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో మీ ఫర్ మోర్ సచ్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.